ఫ్రెండ్స్ రాష్ట్ర ప్రజలకు బిగ్ ట్విస్ట్. ఆపరేషన్ గరుడ విడుదల. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఎందుకంత బిగ్ ట్విస్ట్, ఆపరేషన్ గరుడ అంటే ఏంటి అనే విషయాలు మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా నిర్దేశానుసారంగా ఈగల్ టీమ్ ఐజీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్థానిక పోలీసులు డ్రగ్స్ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో టీమ్‌గా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి డ్రగ్స్ దుర్వినియోగంపై మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలపై దాడులు నిర్వహించామని ఈగల్ ఐజీ ఆర్‌కే రవికృష్ణ తెలిపారు. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో హోంమంత్రి వంగలపూడి అనిత సూచనలకు అనుగుణంగా ఆపరేషన్ గరుడను చేపట్టడం జరిగిందన్నారు. అయితే రాష్ట్ర డీజీపీ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిలపడమే లక్ష్యం పనిచేస్తున్నారని, అదేవిధంగా ఈ సందర్భంగా గుణదలలో మందుల షాపు వద్ద పాత్రికేయులతో ఈగల్ ఐజీ ఆర్‌కే రవికృష్ణ మాట్లాడుతూ ఈ తనిఖీలకు ఆపరేషన్ గరుడ అని పేరు పెట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 బృందాల ఆధ్వర్యంలో ఆపరేషన్ గరుడను నిర్వహించినట్లు తెలిపారు. ఆపరేషన్ గరుడలో భాగంగా శుక్రవారం ఉదయం గుణదలలో గల మందుల షాపులో ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగిందన్నారు. మెడికల్ షాప్స్‌లో ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడదని, అటువంటి మందుల అమ్మకం జరుగుతుందేమో పరిశీలిస్తున్నామన్నారు. అయితే అల్బెండాజోల్ వంటి కొన్ని మత్తు ఇచ్చే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్‌ను కొనుగోలు చేసి యువత బానిసలుగా మారుతున్నారు.